సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనమడు సినీ హీరో జయకృష్ణ ఆదివారం తెనాలిలో సందడి చేశారు. ఆయన హీరోగా నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరోయిన్ రషా తడాని, దర్శకుడు అజయ్ భూపతి, చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఉదయం బుర్రిపాలెంలోని సూపర్ స్టార్ కృష్ణ స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జయకృష్ణ రాకతో బుర్రిపాలెంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతరం గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బుర్రిపాలెం గ్రామస్తులు ఘట్టమనేని అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని ఆకాంక్షించారు. తాను నటించిన శ్రీనివాస మంగాపురం చిత్రం ఎంతో బాగా వచ్చిందని, ప్రేక్షకుల ఆదరణతో సినిమా తప్పకుండా సూపర్ హిట్గా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అభిమానులతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ వారిని ఉత్సాహపరిచారు. అదేవిధంగా బుర్రిపాలెం నుంచి విజయవాడకు బయలుదేరిన జయకృష్ణకు తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బుర్రిపాలెం రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో ఫ్యాన్స్, నాయకులు కె యశ్వంత్ కుమార్, షబ్బీరు, అఖిల్ తదితరులు జయకృష్ణకు భారీ గజమాలలు వేసి స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ప్రదర్శనగా శివాజీ చౌక్, గాంధీ చౌక్, ఐతే నగర్ సెంటర్ల మీదుగా తెనాలి బస్టాండ్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తడాని, దర్శకుడు అజయ్ భూపతి, అభిమానులు, నాయకులు కె యశ్వంత్ కుమార్, ఈదర వెంకటరమణ, పూర్ణచంద్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయకృష్ణ పర్యటనతో తెనాలి, బుర్రిపాలెం ప్రాంతాల్లో అభిమానుల సందడి నెలకొంది. నా పేరు అజయ్ భూపతి. నేను ఇంతకుముందు RX100 అండ్ మహాసముద్రం, మంగళవారం మూవీస్ డైరెక్ట్ చేశాను. ఇప్పుడేమో శ్రీనివాస్ మంగాపురం అని ఈ మూవీ అండ్ జయకృష్ణ అండ్ రాషా తడాని హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. ఈ జూలై 30th రిలీజ్ అవుతుంది మూవీ. ఇది 100% కమర్షియల్ మూవీ. సో మెనీ అంటే చాలా ప్లేసెస్లో షూట్ చేసాం మేము ఇది. అండ్ చందేరి, బళ్ళారి, తిరుపతి, మున్నార్, సో మెనీ ప్లేసెస్లో షూట్ చేసాం మూవీ. లవ్ స్టోరీ ఇది, కానీ సేమ్ టైం
కమర్షియల్ అంశాలు అన్నీ ఉంటాయి. మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. పెద్ద నరేష్ గారి కామెడీ ఉంటుంది, అంతా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ జయకృష్ణ ఫైట్స్ కానివ్వండి, వీళ్ళిద్దరూ సాంగ్స్ కానివ్వండి, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా బాగుంటాయి సాంగ్స్. 6 సాంగ్స్ ఉంటాయి ఇందులో. 3 సాంగ్స్ రిలీజ్ చేసాము, ఇంకో 3 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ట్రైలర్ కూడా ఈరోజు ఈవినింగ్ లాంచ్ అవబోతుంది. చాలా బాగుంది, తప్పకుండా చూడండి. జూలై 30th రిలీజ్ ఇది మూవీ. ఫస్ట్ మూవీ జయకృష్ణ అండ్ రాషా కూడా ఇక్కడ సౌత్లో వీళ్ళిద్దరూ చాలా బాగుంది. పేరు చాలా బాగా చేశారు కూడా. తప్పకుండా చూడండి. ఈ జూలై 30th మూవీ రిలీజ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ. కంప్లీట్ లవ్ స్టోరీ మీద బేస్ అవుతుందండి స్టోరీ. కంప్లీట్ లవ్ స్టోరీ కానీ రగ్గడ్ రా ఉంటుంది, కంప్లీట్ యాక్షన్ ఉంటుంది, కానీ సెంటర్ పాయింట్ లవ్ స్టోరీనే. కంప్లీట్ దాని మీదే బేస్ అవుతుంది. మీరు మూవీ చూస్తే తెలుస్తుంది, ఫస్ట్ సినిమాలో ఉండదు జైది. చెప్తున్నా, చాలా చోట్ల చెప్పా, మళ్ళీ చెప్తున్నా. స్టార్ట్ అయిన 10th మినిటే మీరు మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు. వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి మీకు అంటే బయట జరుగుతున్న ఆర్టిఫిషియాలిటీ ఉండదు సినిమాలో. వెరీ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీ. వీళ్ళ పర్ఫార్మెన్స్కి వీళ్ళందరికీ మీరు కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతారు. రాషా ఈ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. తను ఆల్రెడీ రవీనా టండన్ గారి డాటర్ అమ్మాయి. తను అంటే చాలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అంటే క్లియర్ కట్గా ఇస్తుంది. అండ్ డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. అండ్ తన గురించి ఏంటంటే ఒక కంప్లీట్ హీరోయిన్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి రాషాకి. సో వీళ్ళిద్దరు పేరు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను బురిపాలెం అప్పుడప్పుడు వస్తుంటాను. నాకు ఈ గ్రామం అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఇది మా తాతగారు పుట్టిన ఊరు, నా సొంత ఊరు. సో ఇక్కడ నుంచి మా ప్రమోషన్ స్టార్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తున్నాను. అండ్ వాళ్ళు చూపించే అభిమానం, ప్రేమ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఈ సినిమాతో వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెడతాను అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఎమోషన్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, అండ్ ద స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఐ థింక్ ది ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ ద మూవీ అలాట్. ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ అండి, శ్రీనివాస్ మంగాపురం. సో దెర్ బి అ లాట్ ఆఫ్ ఎమోషన్, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ద స్టోరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే అజయ్ గారు చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. అండ్ సో ఐ థింక్ ఇట్ విల్ బి రియలీ గుడ్. బాబాయ్ కూడా మమ్మల్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారండి. సినిమాలో ఉన్న టీజర్లు కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ ఆయన అన్నీ చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ పర్సనల్గా నాకు కూడా ఆయన ఎప్పటి నుంచో హీస్ బిన్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ గైడెన్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఆయన అంటే నా వెనకాల ఉన్నారంటే అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అది యాక్చువల్లీ మేము అంతా ప్లాన్ చేసింది కాదండి, అది అలా ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. బట్ ఆబ్వియస్లీ అంటే అలాంటి సినిమా డేట్కి మళ్ళీ మేము వస్తున్నామంటే ఇట్స్ అ వెరీ అంటే ఇట్ ఫీల్స్ ఎమోషనల్. అంటే లైక్ ఆబ్వియస్లీ నాకు బాబాయ్ అంటే లైక్ ఐఎమ్ అ డై హార్ట్ ఫ్యాన్. సో అలా కుదరటం అనేది ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ. బట్ అది కోఇన్సిడెన్స్. నేను ఇప్పుడు దాకా అంటే సినిమా పరంగా కానీ వాళ్ళకి పర్సనల్గా నేను ఏమైనా చేయలేదు. అయినా కూడా నన్ను గట్టమని ఫ్యాన్స్ దే గివ్ మీ అ లాట్ ఆఫ్ లవ్. అండ్ నన్ను చాలా అంటే అభిమానం చూపిస్తారు నా మీద, విచ్ ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్. సో నేను వాళ్ళ నమ్మకం నిలబెట్టి ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ అండ్ మేక్ ష్యూర్ దట్ దర్ హ్యాపీ. मेरा नाम राशा है. Srinivasa Mangapuram is a full love story, action, all comedy, everything. And we are blessed to be in the hometown of superstar Krishna Garu. And I hope we have your blessings, and please go watch it on 30th July. He is one of the most down-to-earth people, and working with him, he helped me a lot because I don't fully understand the language yet, but I'm trying to learn. So he helped me a lot, and yes, I wouldn't have been. It's a very, very beautiful place. It's my first time coming, but the love and the vibe, and it's amazing. So thank you for having us. I love the Telugu industry, and I love Telugu cinema, and I've been a fan of Mahesh Babu Garu for the longest time, and I feel honored and blessed that I get to work with not only our amazing producers Ashwini Dutt sir and the Khattimaneni sir, Padmali Studios, but also Ajay sir, and of course JK has been amazing throughout. So yes, I just feel blessed.